మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై చాలా మంది కూడా ఎన్నో రకాలుగా ఈ కేసులో కూడా మనం చూస్తే ఎన్నో ట్విస్ట్లు అయితే మనం చూడడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ చేశారని, ఇది పక్కా ప్లాన్ తోటే చేశారు అని మాటలు కూడా మనం అయితే వినడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ఈ కేసులో ఈరోజు ఐజీ అశోక్ కుమార్ గారు ఈ కేసులో సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, అసలు ఏం జరిగింది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది శ్రీ గారు, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. బాలయ్య బాబు గారు మాట్లాడిన డైలాగు. ఆ డైలాగు ఇక్కడ ప్రత్యక్షంగా వర్తిస్తుంది ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఐజీ అశోక్ కుమార్ గారు వివరించినటువంటి వివరాల మీద. ఎందుకు నేను ఈ వర్డ్ వాడానంటే, ముందుగానే చెప్పారు పోలీసులు. ఏ రోజైతే మార్చి 24వ తారీఖు నాడు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ రోజు దీని అనుమానాస్పద మృతిగా దీన్ని గుర్తించడం జరిగింది. కానీ అబ్బే వినేదే లేదన్నట్టుగా వీళ్ళు ఏం చేశారంటే, ఇక ఒకటే ఒక హోర్గాన ఇదంతా కూడా హత్య అని చెప్తూ ఇక సోషల్ మీడియా వేదికగా అటు పర్టికులర్ ఒక రిలీజన్ మీద మరొక రిలీజన్ మీద ఇలా కంటిన్యూస్గా వీళ్ళు ఒకటే రకంగా కాదు అన్నప్పుడు కూడా వీళ్ళు ఒకటే రకంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు. అది అనుమానాస్పద మృతిగా వాళ్ళు చెప్పినప్పుడు పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి దాని మీదగా దర్యాప్తు పూర్తిగా నిఘా రావడానికి కొంత టైం పడుతుంది, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదేమైనా మిషన్ కాదు కదా ఇలా జరగంగానే ఇమీడియట్గా సెకండ్స్లో చెప్పడానికి. ఆయన హైదరాబాద్లో బయలుదేరారు, అక్కడ జరిగింది మార్నింగ్ ఎప్పుడైతే గుర్తించారో 8:30కి ఇంకా మొదలు పెట్టారో 10 గంటల నుంచి ఇక ఒకటే ఒక దెంపుడు, ఇది హత్యని చెప్పాలని రోజులు గడుస్తున్న కొద్దీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి మబ్బు తెరలు విడిపోయినట్టుగా ఒక్కొక్క తెరలు విడిపోతున్నట్టుగా వాళ్ళు ఒక్కొక్క ఆధారాన్ని చూపిస్తున్నప్పుడు కూడా ఈ ఆధారాలు ససేమీరు అన్నారు. ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ మీడియా ఛానల్స్, ఎక్కడెక్కడ వ్యక్తులు, ఎవరెవరో కొత్త వ్యక్తులు దీని మీద ఇది పూర్తిగా హత్యని చెప్పకపోతే మేము ఒప్పుకోనటువంటి ఒక పరిస్థితికి తీసుకెళ్లారు కొంతమంది వ్యక్తులు దీనికి సంబంధించి. అందులో కూడా కొంతమంది ఇది హత్యని చెప్పినప్పుడు కూడా అబ్బాయి ఇది హత్యని ఎలా చెప్తామని చెప్పి అతని మీద కూడా మీద పడిపోయి చాలామంది ఇది రసాబస చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ యంత్రాంగం ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతి సున్నితమైన ఇష్యూ, అతి సరళమైనటువంటి, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట ఇది. ఎందుకంటే ఎటు నుంచి ఎటు తిప్పినా సరే కొన్ని మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రిలీజియస్ ఆ వార్స్ వచ్చే అవకాశం. నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ యంత్రాంగం ఏదైతే ఉందో ఎక్కడ ఎటువైపు కూడా బ్యాలెన్స్ అవ్వకుండా దర్యాప్తును పర్ఫెక్ట్గా చేసి ఈరోజు వాస్తవాన్ని నిలిపుచ్చారు. నేను ఈరోజు అజయ్ గారు మాట్లాడుతున్న మాటల్లో కూడా ఒక్కొక్క మాట ఒక తూనిరంలాగా, ఒక తుణుకు ముక్కలాగా ఒక్కొక్క మాట వస్తుంటే నిశ్చేష్లు అయిపోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ముందుగానే మీడియాకి లేఖలు ఇచ్చారు, ఈ వాస్తవం తెలిసిన విషయమే. ఎందుకంటే ఇది సెన్సిటివ్ విషయాన్ని ఏం చేశారంటే ఒకేసారి చెప్తే కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీసే విధంగా ఉంటుందని చెప్పి ముందుగా ఒక 5 days బ్యాక్ నుంచి 6 days బ్యాక్ నుంచి కూడా రోజుకు ఒక ఇన్సిడెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే హైదరాబాదులో పాస్టర్ ప్రవీణ్ గారు బయలుదేరిన తర్వాత నుంచి ఆయన సంఘటన రాత్రి 11:42 ఎక్కడైతే ఆ కొంతమూరు ఊరి దగ్గర జరిగిందో ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ ఎంటైర్ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలంటే శ్రీ గారు ఇట్స్ నాట్ అండ్ జోక్. ఇది 300 సీసీ కెమెరాలు అంటే ఒక్కొక్క సీసీ కెమెరాని కనుక అసలు మనం పరిశీలించాలన్నా కనీసం 5-6 గంటలు పడుతుంది. అట్లాంటిది 300 కెమెరాలు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇంత పూర్తిగా రిలీజ్ చేసి ఆయన మార్నింగ్ 11 గంటలకు ఎక్కడైతే నేరేడుమెట్టులో ఆయన నివసిస్తున్న ఇంటి దగ్గర మొదలైతే నేరేడుమెట్ట దగ్గర చూపించారు. దాని నెక్స్ట్ వీడియో ఈ ఫుటేజ్ రాధికా థియేటర్ దగ్గర చూపించారు. మనకి ఎక్కడ ఉంటుంది ఏఎస్లో నగర్ దగ్గర రాధికా థియేటర్. ఆ రాధికా థియేటర్ దాటిన తర్వాత ముందుకెళ్తే లాలచూరి యొక్క ఆ బ్రిడ్జి పైన ఒక వీడియో ఫుటేజ్ చూపించారు. ఆ బ్రిడ్జి దిగిన తర్వాత తారనాక వస్తుంది, తారనాక దగ్గర ఒక వీడియో ఫుటేజ్ చూపించారు. అక్కడి నుంచి తిన్నగా ఆయన మళ్ళీ ఎల్బీ నగర్కి వెళ్తున్నటువంటి ఆ వేరే వీడియో ఫుటేజ్ చూపించారు. ఎల్బీ నగర్ దగ్గర వీడియో ఫుటేజ్ కూడా మార్నింగ్ అక్కడ సవేరా వైన్స్లోకి వెళ్తున్నటువంటి అక్కడ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎల్బీ నగర్, వనస్థలిపురం అది చేసుకుంటూ మరలా ధర్మాజిగూడెం, నెక్స్ట్ పంతంగి టోల్గేట్ దాటిన తర్వాత ఇక్కడ మొత్తం 3 పార్ట్లు ఆయన మద్యం కొనుగోలు చేసినట్టుగా ఇంట్లో ఆయన తాలూకా కంప్లీట్ సీసీ ఫుటేజ్లో ఆయన ఆధారాలు ఒకటే కాదు, పూర్తిగా ఫోరెన్సిక్ వాళ్ళ ఆధారాలు ఎలా తీసుకొచ్చారంటే ఎక్కడెక్కడైతే ఆయన మద్యం కొన్నారో ఆ మద్యం తాలూకా స్లిప్పులు కూడా, అంటే ఎక్కడ లిక్కర్ ఆయన అక్కడ తీసుకున్నారో ఆ లిక్కర్ తీసుకున్నటువంటి ఆ ఫోన్ పే చేసిన అమౌంట్స్ క్లియర్గా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ చూపించుకుంటూ వస్తూ మరలా ఆయన ఏం చేశారంటే కోదాడు దాటిన తర్వాత మరలా అక్కడ ఆయన మరలా లిక్కర్ పర్చేజ్ చేశారు. అది దాటిన తర్వాత ఈయన మీన్ వాళ్ళు ఏం చేశారు,
ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో ఆ మీన్ వేలు ఎక్కడ డైరెక్ట్గా డ్రింక్ చేసినట్టున్నారు. ఆయన వెహికల్స్ అన్ని కూడా తొగుతూ వస్తున్నాయి. కోదాడ దాటిన తర్వాత చిల్లకల దగ్గర ఆయనకు ఒక పెద్ద యాక్సిడెంట్ ప్రమాదే తప్పింది. ఒక లారీ కింద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దగ్గర అంత డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో బయలుదేరినటువంటి వ్యక్తి ఆ రోజు టెంపరేచర్ కూడా 40+ డిగ్రీ టెంపరేచర్లో కేవలం లిక్కర్ ఒకటే కన్జ్యూమ్ చేసుకుంటా అని వెళ్తుంటే ఏ వ్యక్తి మాత్రం ఏమవుతాడండి సిరి గారు? ఇక్కడ నేను ఏదో పర్టికులర్ రిలీజియన్ గురించి చెప్పడం విషయం కాదు, ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. ఆయన చెప్పిన విషయాలు కూడా క్లియర్గా చెప్పారు. అక్కడ మరలా చిల్లకల్లు టోల్ గేట్ దాటిన తర్వాత మరలా నందిగాం దగ్గరగా వస్తున్నప్పుడు అక్కడ కూడా మరలా బ్యాలెన్స్ అవుట్ అయ్యారు. దాని తర్వాత ఆయన మరలా విజయవాడ టౌన్లోకి వచ్చి దుర్గమ్మ గుడి బ్రిడ్జ్ ఎక్కారు. బ్రిడ్జ్ దిగారు. బ్రిడ్జ్ దిగిన తర్వాత మహానాడు జంక్షన్ దాటిన తర్వాత వచ్చే రామవరపాడు జంక్షన్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ రామవరపాడు జంక్షన్ దగ్గర పూర్తిగా ఆయన అచేతనం అయిపోయారంటే బండి నడపలేని స్థితికి వచ్చేసారు. అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆయన పూర్తిగా ఒక 3 గంటల పాటు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కదలలేనటువంటి ఒక పరిస్థితికి వచ్చేసారు. ఆయన రామవరపాడు జంక్షన్లో ఉండిపోయి మళ్ళీ 9:45 ఆయన అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ తన జర్నీ స్టార్ట్ చేశారు. ఈయన కోదాడలో పడిపోయినప్పుడు చిల్లకల దగ్గర కోదాడ చిల్లకల ప్రాంతంలో ఈయన ఎక్కడైతే పడిపోయారో అక్కడే ఆయన యొక్క బైక్ ఒక హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. అక్కడే పగిలిపోయిన బైక్ లైట్ తోటి ఆయన డే టైం అంతా జర్నీ చేసుకొచ్చారు. మహానాడు జంక్షన్ దాటిన తర్వాత రామవరపాడు జంక్షన్ అక్కడ ఆయన ఆల్రెడీ ఆ హెల్మెట్ కూడా కొంత మట్టి అంతా కూడా అతుక్కుపోయింది. చాలా మంది దాన్ని కూడా క్వశ్చన్ చేశారు. ఆయన అసలు పూర్తిగా కాదు, ఈయన డూప్ అని ఇన్ని రకాలుగా చెప్పడం కూడా జరిగింది. ఈ మధ్యలో మనం చూసాం గడిచిన 4-5 డేస్ నుంచి. అక్కడ నుంచి ఆయన మళ్ళీ 9:45 టైంలో ఆయన అక్కడ నైట్ హాల్ట్ అయిపోయింటే చాలా బాగుండేది. కానీ ఆయన నైట్ హాల్ట్ అవ్వకుండా బహుశా మృత్యు పిలుస్తున్నట్టుందేమో. ఆయన ఇలా బయలుదేరిపోయి వచ్చేసారు. అక్కడ నుంచి కూడా బయలుదేరిపోయి వస్తూ తిన్నగా మరి అక్కడ నుంచి ఆయన ఏలూరు దగ్గరికి వచ్చిన తర్వాత ఏలూరులో మళ్ళీ అక్కడ లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ లిక్కర్ తాక్కుంటూ మళ్ళీ ఆయన నల్లజర్ల దాటిన తర్వాత వీర్లపల్లి టోల్ గేట్ అంటారు దాన్ని, అది దాటిన తర్వాత కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిన సంఘటన కూడా, ఆ ప్రమాద సంఘటన కూడా ఎలా జరిగిందో ఆ లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా అద్భుతంగా చూపించారు ఐజీ అశోక్ కుమార్ గారు ప్రజెంటేషన్లో. ఎలా అంటే ఒక వెహికల్ తిన్నగా వచ్చి ఆయన 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ 70 కిలోమీటర్స్ ఫాస్ట్లో ఉంది ఆ జర్నీ చేస్తున్నప్పుడు. అది కూడా హెడ్ లైట్ లేదు, కేవలం ఇండికేటర్స్ మీదే 70 కిలోమీటర్ల వేగంలో వస్తున్నప్పుడు అక్కడ రోడ్ వర్క్ అవుతుంటే అక్కడ కంకర పోసు ఉంది. ఆ కంకర రాళ్ళ దగ్గర బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఒక్కసారి ఆయన బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పొదల్లోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఏమైందంటే ఆయన పడడం బైక్ మొత్తం ఆయన మీద పడిపోయింది. దీన్ని చాలామంది ఏమనుకున్నారంటే బైక్ మీద పడిపోయింది అంటే తప్పనిసరిగా ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఎవరో చేశారని చెప్పడం కూడా జరిగింది. ఎవరో చేసి ఇక్కడ ఆ బాడీని పడేశారని. కానీ ఈరోజు పోలీసులు ఏదైతే ఆయన ఇంటిలో బయలుదేరిన క్షణం నుంచి ఎక్కడ సంఘటన జరిగిన ప్రతి క్షణాన్ని కూడా పించి టు పించి చెప్తున్నారు. అందుకని ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసి ఒక మాట చెప్పారు. వాళ్ళు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దని వాళ్ళ మిసెస్ వాళ్ళ పిల్లలు చెప్పినప్పుడు కూడా వీళ్ళు మాత్రం ఈ యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు మాత్రం ప్రత్యేకంగా దీన్ని ఇంకా హైలైట్ చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఎక్కువగా చేసుకున్నారు. కానీ అందుకని నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఒక మాట వాడాను. పోలీసులకు విషయాలు తెలుసు. ఈ పూర్తిగా ఒక రోజంతా అక్కడ వాళ్ళు ఇబ్బంది పడి ఈ సంఘాలందరూ ఏం చేశారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ 24వ తారీఖు నాడు జరిగితే 25వ తారీఖు నాడు కూడా జరగకుండా 26వ తారీఖు నాడు కూడా 26th జరిగింది పోస్ట్ మార్టం. సో అప్పటి వరకు దీన్ని ఖచ్చితంగా దాన్ని హడావుడి చేయడం మొదలుపెట్టారు. అంటే పోలీసులకి నేను ఏమంటానంటే పోలీసులకి విషయం ఆ రోజే తెలుసు. కానీ ఇది సున్నితమైన ఇష్యూ వల్ల శాంతి భద్రతల దృష్ట్యా దీన్ని కాస్త మెల్లగా రిలీజ్ చేద్దాం అనుకుంటే సరే ఎందుకులే కాస్త గౌరవంగా బతుకుతున్నటువంటి వ్యక్తి ఈయన మీద ఎందుకు లేనిపోయిన అభాండాలు వేద్దాం, మామూలుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలియపడదాం అంటే వీళ్ళు ఏం చేశారు, పోలీసులను తక్కువ అంచనా వేశారు. యాక్చువల్గా వ్యవస్థను చెప్పాలంటే పోలీసుల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను చాలా తక్కువ అంచనా వేశారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకెల్లా అద్భుతమైన యంత్రాంగం ఎక్కడైనా ఉందంటే, టెక్నాలజీ ఎక్కడైనా ఉందంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా టాప్ 5లో ఒక స్టేట్గా కనిపిస్తుంది. అంత టెక్నాలజీ ఉన్నటువంటి ఒక వ్యవస్థ. వాళ్ళు ఏం చేస్తారని తెలిసి అయినప్పుడు కూడా సరే ఎందుకులే చెప్దాం అనుకునేసరికి వీళ్ళ ఇక లాభం లేదన్నట్టుగా ఇక రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. రెచ్చగొట్టడం మొదలు పెడితే మామూలుగా ఉంటుందండి పోలీసులతోటి. మామూలుగా రెచ్చగొట్టారా, ఇక మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఊచకోతలు కోసేస్తాం, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాం, శాంతి భద్రతలు చేసేస్తాం అంటే దానికి పరిష్కారం ఏందో గడిచిన 2 రోజులుగా జరిగిన అరెస్టుల పర్వే మనకు తెలుస్తుంది. బట్ ఇది అశోక్ కుమార్ గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా ఎవరైతే సోషల్ మీడియా వేదికగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని కారు కోతలు పిచ్చి కోతలు కూసి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అది కాకుండా మేము వాళ్ళందరూ కూడా ఉపేక్షించేది లేదని ఒక వారం చేశారు. ఇంకోటి కూడా చెప్పారు, మీరు ఎవరైతే ఇది హత్య అని చెప్తున్నారో కనీసం 10 రోజుల పాటు మేము వెయిట్ చేసాం, ఏ ఒక్క వ్యక్తి కూడా దీనికి సంబంధించి ఒక్క ఆధారం కూడా సిరిగారు ఈవెన్ పీస్ ఆఫ్ ఒక ఎవిడెన్స్ కూడా కోర్టు ముందు కావచ్చు పోలీసులకు సబ్మిట్ చేయలేకపోయారు. కేవలం మైక్ కనిపిస్తుంటే మీడియా ముందర హడావుడి చేయడం తప్పించి డైరెక్ట్గా వచ్చి ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించిన పాపాన ఏ ఒక్క మహానుభావుడు చేయలేదు. వీళ్ళ మీద వాళ్ళ మీద
వీళ్ళు దుమ్మెత్తి పోసుకొని ఇది హత్య 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 అని చిన్న 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 స్థాయి మామూలుగా ఉన్న పాస్టర్లు మొదలుకొని అంతర్జాతీయ పాస్టర్లను చెప్పుకొని పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇది వెళ్ళడం జరిగింది. చివరికి ఏం తెలిసింది, ఈరోజు పోలీసులు దర్యాప్తు పూర్తి చేసేసాం, దర్యాప్తు ఈరోజుతో పూర్తి అయిపోయింది, ఇది జరిగింది. ఏవైతే ఇంతకుముందు సీసీటీవీ ఫుటేజ్లు వచ్చా అవి కూడా మేమే లీక్ ఇచ్చామని చెప్పి కూడా పోలీసులు ఐజీ అశోక్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా కాదు కూడదని చెప్పి కూడా వాదించడం జరిగింది. మధ్యలో ఒకసారి ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య కూడా ఓ రోజు మీడియా వేదిక ముందు వచ్చి మీరు కొంత సంయమనం పాటించండి, పోలీసులు ఏదైతే ఉందో వాళ్ళ దర్యాప్తు మీద మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పడం జరిగింది. అనేక కోణాలుగా చేశారు సిరి గారు, ఒక కోణం కాదు. అది ఫోరెన్సిక్ కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఎవిడెన్స్లు కావచ్చు, ప్రత్యక్షంగా ఎవరైతే ఆయా సంఘటనలు ఆ రోజు పార్టిసిపేట్ చేశారో, ఎక్కడెక్కడైతే పెట్రోల్ పోయించుకున్నారో, ఎక్కడ ఏ సీసీ ఫుటేజ్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కంటిన్యూగా కొన్ని ఓరల్ ఎవిడెన్స్లు తీసుకున్నారు, కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్లు తీసుకున్నారు, యూపీఐ పేమెంట్స్ తీసుకున్నారు. ఆయన కంప్లీట్గా అన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోవడం, ఆయన యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం మన ఉద్దేశం కాదు. కానీ సరే తప్పు ఒప్పు జరిగిపోయింది, దాన్ని ఇది అడ్వాంటేజ్ తీసుకొని ఇది పూర్తిగా శాంతి భద్రతలు విఘాతం కలిగిద్దామని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం పోలీసులు మాత్రం దాన్ని వాళ్ళ ఆటలేక సాగకుండా దీన్ని శాంతి భద్రతలు పరిరక్షించడంలో పూర్తిగా పోలీసులు సక్సెస్ అయ్యారైతే మనం చెప్పొచ్చు. సిరి గారు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.